దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీకు ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధాన ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. శుక్రవారం మనం అపోస్తలుల కార్యములు ధ్యానం చేస్తున్నాం. ప్రతి శుక్రవారం వస్తున్నటువంటి వాళ్ళకి ఆ అపోస్తలుల కార్యములు వరుసగా వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తున్నటువంటి విషయం మనం చూసాం. అయితే ఈరోజు అపోస్తలుల కార్యం నుంచే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ మధ్యలో గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మనం ఈరోజు గుర్తు చేసుకునేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే స్టెఫను. చెప్పండి, స్టెఫను ఎవరు అని అడిగితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 12 మంది శిష్యులు వారు సువార్త చెప్తున్నప్పుడు, సంఘం విస్తరించినప్పుడు, శిష్యుల సంఖ్య పెరిగినప్పుడు అపోస్తలులందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు. మేము వాక్యం చెప్పాలి, ఈ జనమునికి అంతటికి భోజన ఏర్పాట్లు అంటే రొట్టె ద్రాక్ష రసముతో కూడినటువంటి పాలు పంపులు అందించేటువంటి ఏర్పాటు ఒకటి, మరియు ఆ సమూహం అంతటికి ఆహార విషయంలో ఏర్పాటు ఒకటి. ఇవన్నీ జరిగించడానికి ఈ విస్తరిస్తున్నటువంటి సంఘానికి 7 అతి ప్రాముఖ్యమైనటువంటి వారు కావాలి అని చెప్పి ఆలోచన చేసుకున్నారు. 7 పెద్దలు అన్నమాట. అప్పుడే సంఘ పెద్దలు అనే ఆ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఆ 7 ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో అపోస్తలులు జనసమూహం అంతా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే వాళ్ళ పేర్లు ఇక్కడ 7 పేర్లు ఉన్నాయి. నేను మీ చేత చదివిస్తాను, ఒకసారి చదవండి. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుదాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుందుమని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలులు చెప్పారు. మేము ప్రార్థన యందు, వాక్య ప్రకటన యందు, వాక్య పరిచర్యందు ఎడతెగక ఉంటాం. ఇంకా మిగిలినటువంటి బాధ్యతలు ఉన్నాయి కదా, బాధ్యతలన్నీ నిర్వహించడానికి మేము పని చేస్తాం అని చెప్పి వారు ఈ పని చేస్తున్నారు. 5వ వచనం చదువుతున్నారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. 1 స్టెఫను, 2 ఫిలిప్పు, 3 ప్రొకోరు, 4 నికనోరు, 5 తీమోను, 6 పెర్మెనాసు, 7 నికోలాసు. ఈ 7 కూడా అపోస్తలుల యొక్క ఆధ్వర్యంలో జనసమూహం అంతా కూడా వారు దీవించబడడానికి, పరిచర్య క్రమముగా జరగడానికి ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఆ 7 ఎవరు అనంటే 7 కూడా చాలా ప్రత్యేకమైన వారు. అందులో స్టెఫను అనేటువంటి వ్యక్తిని గురించి కదా ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. అక్కడ వ్రాయబడింది 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున. ఏ మాట? మేము వాక్యం చెప్తాం, మేము ప్రార్థన చేస్తాం, మిగిలినటువంటి పనులన్నీ బాధ్యత అప్పగించుదాం అనే మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందుకు వారు ఏం చేశారంటే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండు కొనిన వాడైన స్టెఫను అని చెప్పి వ్రాయబడింది.
స్టెఫను అనే వ్యక్తి గురించి కదా మనం ధ్యానం చేస్తున్నాం. స్టెఫను ఎవరట? విశ్వాసముతో నిండుకొనినవాడు. స్టెఫను ఎవరు? విశ్వాసముతో నిండుకొనినవాడు. అంతమంది జనసమూహం విస్తరిస్తుంటే, అంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే, అంతమంది సంఘములో చేర్చబడుతుంటే, అంతమంది దేవుని యొక్క కార్యాలు చూస్తుంటే, అందులో దేవాది దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ప్రత్యేకించి 7 కనిపించారు. ఆ 7 వ్యక్తుల్లో ఉండేటువంటి లక్షణం కూడా వ్రాయబడింది. ప్రత్యేకించి స్టెఫనులో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే విశ్వాసము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాతాను మన యొక్క విశ్వాసాన్ని కనపరిచినప్పుడు సాతాను బెదరిపోద్ది, సాతాను గడగడలాడుతుంది. చూడండి, మనం ఎంత ప్రార్థన చేసినా కానీ సాతాను మాట్లాడదు. ఎందుకంటే విశ్వాసముతో ప్రార్థన చేస్తే కదా. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను భయపడతాడు. విశ్వాసం లేకుండా నువ్వెంత ప్రార్థన చేసుకున్నా ఏమీ అనరు. విశ్వాసం లేకుండా నువ్వెంత పాడినా ఏమీ అనరు. విశ్వాసం లేకుండా నువ్వెంత ఆరాధించినా ఏమీ అనదు సాతాను. విశ్వాసం లేకుండా ఎంత అర్పించినా దేవునికి ఏమీ అనదు. కానీ విశ్వాసముతో ఉన్నప్పుడు మాత్రం సాతాను యొక్క పీఠాలు కదిలిపోతాయి. సాతాను యొక్క పీఠాలు కదిలిపోతాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ యొక్క స్టెఫను గురించి తన వాక్యంలో వ్రాయించి ఉంచాడు. విశ్వాసముతో నిండుకొనిన వాడై, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ, తర్వాత మాట ఏంటి? నిండుకొనిన వాడై. మొట్టమొదటి లక్షణం విశ్వాసముతో నిండుకొనిన వాడై. చెప్పండి, విశ్వాసముతో నిండుకొనిన వాడై. ఒక ఉపమానం మరి ఓ పాస్టర్ గారు చెప్తే విన్నాను నేను. వర్షం పడాలి అని చెప్పి ప్రార్థన చేయమంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు. చాలా కాలంగా లేనటువంటి వర్షం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఒక చిన్నది వచ్చింది. ఆ చిన్నది వస్తూ వస్తూ ఒక బుల్లి గొడుగు తెచ్చుకుంది. చిన్నది వస్తూ వస్తూ బుల్లి గొడుగు తెచ్చుకుంది. ఏ పిల్ల, ఎండలో మాడిపోతానని ఈ గొడుగు తెచ్చుకున్నావా అనంటే ఆ చిన్నపిల్ల అంటుంది, మనం ఎందుకు వచ్చాం? మనము ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? వర్షము పంపు ప్రభువాని కదా. వర్షము పంపగలిగినటువంటి దేవుడు మన ప్రార్థన వింటాడు కదా. మనం వెళ్ళేటప్పుడు తడిచిపోతాం కదా. తడిచిపోవడానికి ఆ పరిస్థితుల్లో నేనైతే తడిచిపోకుండా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడనే నమ్మకంతో ఈ గొడుగు తీసుకొచ్చాను. అది కదా విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం అనేది బయటికి కనిపించదు, కానీ విశ్వాసము యొక్క క్రియ కనిపిస్తుంది బయటికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్టెఫను విశ్వాసముతో నిండుకొనిన వాడైనటువంటి వ్యక్తి. విశ్వాసముతో నిండుకొనినటువంటి వాడైనటువంటి వ్యక్తి స్టెఫను. కాబట్టే దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు, దేవుని చేత కోరబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్టెఫను యొక్క జీవితంలో ప్రతి అడుగులోని విశ్వాసం కనిపిస్తుంది. ప్రతి అడుగులోని విశ్వాసం కనిపిస్తుంది. మనం కూడా మన జీవితాలలో విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తున్నప్పుడు దేవుడు ఇష్టపడతాడు. విశ్వాసముతో నింపబడినప్పుడు దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనల్లో ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో వ్రాయబడింది,
మీలో ఎవరికైనా విశ్వాసం కొదువుగా ఉంటే ఏం చేయాలంటే మనం విశ్వాసమును నేను కలిగి ఉండేటట్టుగా సహాయం చేయమని దేవుణ్ణి అడగాలట. అందుకనే ఆయనకు ఒక పేరు పెట్టబడింది, విశ్వాసమునకు కర్త. అంటే విశ్వాసం మనలో పుట్టించేవాడు ఆయన. ఒక ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే ఫోన్ విలువ ఎలా లేదో, మనలో విశ్వాసం అనేది లేకపోతే ఆధ్యాత్మికంగా విలువ లేనటువంటి వారం అయిపోతాం. విశ్వాసం కలిగి ఉండడానికి ఏం చేయాలి? మనము ఛార్జ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఛార్జ్ అవ్వాలి? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో. ఆయన అన్న మాటే, ఆయన అన్న వాగ్దానమే గుర్తు చేసుకుని, ప్రభువా నాకు సరిపోవడం లేదు విశ్వాసం, ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను నా ముందుంచినటువంటి యొక్క ప్రార్థన అంశం మీద నాకు విశ్వాసం సరిపోవడం లేదు, విశ్వాసమును నాకు కలిగించు ప్రభువా అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసానికి పరీక్షలు వస్తూనే ఉంటాయి. ప్రతి సమయంలోనూ విశ్వాసం ప్రదర్శించాలి. యోబు అనే భక్తుని గుర్తు చేసుకుంటే ఎంత భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయో, కానీ తనలో ఉండేటువంటి విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఆఖరికి తాను ప్రార్థన అంత అవకాశం లేకుండా పోయింది. తన యొక్క శరీరంలో మొత్తం పచ్చి పుండైపోయింది. అలాంటి పరిస్థితుల్లో మోకరించడానికి కూడా అవకాశం లేదు. ఒళ్ళంతా కూడా పచ్చి పుండైపోయింది, కురుపులు భయము. అలాంటి తన కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఆఖరికి భార్య కూడా అసహ్యించుకున్నటువంటి పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. స్టెఫెను అద్భుతమైనటువంటి విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో విశ్వాసులుగా మనం ఉండాలి, విశ్వాసము చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి మాట ఏంటి స్టెఫెను గురించి? స్టెఫెను విశ్వాసముతో నింపబడినవాడు. స్టెఫెను విశ్వాసముతో నింపబడినవాడు. రెండవదిగా పరిశుద్ధాత్మతోనూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవం స్టెఫెనుకు ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో వారు వాక్యమును అంగీకరిస్తారు. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో వారు వాక్యమునకు లోబడతారు. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో ఆటోమేటిక్గా దేవుని మీద ప్రేమ కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవునికి ఇష్టమైనవి మనకిష్టంగా చేసుకుంటారు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు దేవుని యొక్క వాక్యంలో వర్ధిల్లుతారు. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పున నడుస్తారు. దేవుని యొక్క మాట యందు ప్రేమ కలిగి ఉంటారు. అలాంటి పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వ్యక్తి యొక్క స్టెఫెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒకటి విశ్వాసంతో నింపబడాలి, రెండవది పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడ్డాము అనడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మతో నింపబడ్డామా అనే దానికి రుజువులు ఉన్నాయి. ఒకటి, ఆ రుజువులు ఏంటంటే భాషలతో మాట్లాడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ప్రభువు మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటాం. అందరికీ భాషలు మాట్లాడే వరమే ఉండక్కర్లేదు. అందరికీ కూడా పాటలు పాడి లేకపోతే దేవుని మహింపరిచి ఆరాధించేటువంటి వరమే ఉండనక్కర్లేదు. ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మ ఒక్కొక్క వరాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సూచన మనలో ఎప్పుడైతే కనిపిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇలా నడిపిస్తున్నాడు అని అర్థమైపోతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడెవరు? స్టెఫెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో లేడో అప్పుడు మనకి ఒక బలమైనటువంటి లోపల ధైర్యం చెప్పే వ్యక్తి లేనట్లుగా అనిపిస్తుంది. మనలో ఆ ధైర్యం కోల్పోతాం.
ఎప్పుడైతే లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారో అప్పుడు మనతో సంభాషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సపోజ్ మన సుజాతమ్మ మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ భయం వేసింది. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బహుశా చెప్పుంటాడు, నీ దేవుడు గొప్ప దేవుడు కదా, అధైర్యపడకు. నీ దేవుడు గొప్ప దేవుడు కదా, అధైర్యపడకు. పక్కన సాతాను అంటాడు చెవిలో, నీకు ప్రమాదకరమైన ఏదో వచ్చేసింది, అందుకని నొప్పి వస్తుంది. లోపల పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నేనున్నాను కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న ప్రతి వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో నిండిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నింపబడిన వ్యక్తి, ప్రతి వ్యక్తి దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేస్తాడు. అందరూ కూడా ఈడింకా సంతోషంగా ఉన్నాడేంటి అన్నట్టుగా సమాజానికి కనిపించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి అనుభవం విశ్వాసం కలిగి ఉన్నాడు, పరిపూర్ణమైన విశ్వాసం. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాడు ఈ స్టెఫను. మన విశ్వాసంతో నింపబడ్డామా, పరిశుద్ధాత్మతో నింపబడ్డామా అనేది మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. చూడండి, జనసమూహం అంతమందున్నా స్టెఫనులో మాత్రమే విశ్వాసంతో, స్టెఫనులో మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఒక రాజుగారట అందరినీ, మీరు పాలు తీసుకొచ్చి, ఒక చెంబుడు పాలు తీసుకొచ్చి ఈ గంగాళంలో పోయిండి అన్నాడట. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి, నేను ఒక్కనే కదా అని చెప్పి అందరూ కలిసి ఏం చేస్తున్నారు, ఆ చివరికి వచ్చేసరికి ఏమున్నాయి, పాలు లేవు. ఈరోజు గమనించాల్సింది, పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనం, విశ్వాసము చేత నింపబడిన మనం, జనసమూహం ఎంత ఉన్నా లేకున్నా మనము ప్రత్యేకమైన వారిగా నిలబడిపోతాం, పాలు లాంటి వారంగా నిలబడిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, ఒక్కడిగా ఉన్నా, చిన్న గుంపులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ విశ్వాసం ప్రదర్శిస్తాం, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాం. ఈ స్టెఫను ఆ విధంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, స్టెఫను గురించి మరొక మాట రాయబడింది. 6వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై, ముందు దేనితో నిండిన వాడై, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడై, ఇప్పుడు కృపతో నిండిన వాడై. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పాద సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి మనం అడగాలి, కృప చూపించు దేవా, కృప చూపించు దేవా. ఆయన కృప కనుక లేకపోతే మనం ఇక్కడి వరకు వచ్చే వారమే కాదు, ఇక్కడ వరకు వచ్చేవారమే కాదు, ఇక్కడ వరకు నిజంగా వచ్చేవారం కాదు. కరోనా ఎత్తుకెళ్ళిపోయేది. ఏమండి, మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క మహాకృప వలన ఇంకా ప్రభుని ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాజం మర్చిపోతుంది దేవుణ్ణి, సమాజం మర్చిపోతుంది ప్రభువుని, సమాజం మర్చిపోతుంది ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. సమాజం అనుకుంటుంది మా తెలివితేటలు, మా జ్ఞానం, మా యొక్క ధనం, మా యొక్క బలం, మా యొక్క బలగం, మా యొక్క స్థితిగతుల వలన మేము ఈ విధంగా ఉన్నామని. ఏ సమాజం అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని కృప వలన నేను ఈ విధంగా ఉన్నాను అని అంటాడో
ఆ వ్యక్తి స్టెఫనులా దీవించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫను జీవితంలో ఆయన విశ్వాసంతోనో పరిశుద్ధాత్మతోనే కాకుండా దేవుని యొక్క కృప చేత నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యొక్క కృపను మనం అడగాలి, మాట మాటకి కృపను అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృపనే అడగాలి, ఆయన కనికరాన్ని అడగాలి. ఆయన కృప వల్లే నేను ఈ విధంగా ఉన్నానని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇద్దరు మందిరంలోనికి వెళ్ళారు. ఒక వ్యక్తి అయితే ఫుల్ పీట్ దగ్గరకు వచ్చాడు, మరొక వ్యక్తి అయితే ఆ చెట్ట చివరన నిలబడ్డాడు. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నేను ఉపవాసాలు అంటున్నాను, ప్రభువా నీ వాక్యంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను చేస్తున్నాను. ఇదిగో ప్రభు అక్కడున్నాడే, ఆ సుంకరిలా నేను లేను. ప్రభువా నాకు మంచి విశ్వాసం ఇచ్చావు, ప్రార్థనా జీవితాన్ని ఇచ్చావు, ఇదంతా ఇచ్చావు, నీకు స్తోత్రం అని అంటున్నాడు. ఆ చిట్ట చివరి నిలబడినటువంటి వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నేను ఆకాశము తట్టని నా కన్నులెత్తుటకు శక్తి చాలదు. నేను నీ సన్నిధిలో నీ కృప చొప్పున నీ సన్నిధిలో వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతిశయించడానికి మనకుండేటువంటి స్థితిని బట్టి అతిశయించడానికి వీలు లేదు. మనం అతిశయించాలంటే దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పవచ్చు, లేదంటే పాట పాడొచ్చు, లేదంటే కానుక ఇవ్వచ్చు, లేదంటే దేవుని కొరకు గంభీరమైన కార్యాలు చేయొచ్చు. అయినంత మాత్రాన దేవుని కృప లేకుండా ఏమీ చేయలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత మనం ఏం అడగాలంటే కృపతో నింపు ప్రభువా. ఓ పాట ఉంది, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన ఈ జీవితములో, శ్రమలతో నిండిన ఈ జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. హల్లెలూయా. నాకు నీ కృప చాలయ్యా, నాకు నీ కృప చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపను అడగాలి మనం, కృప కోసం ప్రార్థన చేయాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతను కృప చేత నింపబడిన వాడట. ఇంకా బలము. ఎవరు ఈ బలం? స్టెఫను యొక్క బలం ఏంటి? స్టెఫను యొక్క బలం ఏంటంటే యెహోవాని బలముగా కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. మన బలము ఎవరై ఉండాలంటే, ఏమై ఉండాలంటే చెప్పండి, యెహోవా మనకు బలంగా ఉండాలి. ఇప్పుడు స్టెఫనుకి విశ్వాసం చేత నింపబడ్డాడు, విశ్వాసం చేత నింపబడ్డాడు స్టెఫను. ఇంకా స్టెఫను విశ్వాసం చేత నింపబడ్డాడు, స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, స్టెఫను కృప చేత నింపబడ్డాడు, స్టెఫను బలము చేత నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన బలం ఎవరై ఉండాలంటే మన దేవుడైనటువంటి యెహోవా అయి ఉండాలి, మన ప్రభు అయినటువంటి దేవుడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. కాబట్టి
దేవుని యొక్క సన్నిధానంలో మనము స్టెఫను వలె దేవుని బలము చేత నింపబడాలి. చెప్పండి చెప్పండి, ఏమని చెప్పాను, ఏ మాటలు చెప్పాను చెప్పండి. మీకు విశ్వాసంతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, కృపచేత నింపబడ్డాడు, ఇంకా బలము చేత నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇదే 6వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి, కానీ మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించాలి, ఇక్కడ స్టెఫను తర్కించేవాడు. ఎవరితో? ఎవరైతే క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానాల్ని అంగీకరించడం లేదో వారితో ఏం చేసేవాడంటే తర్కించేవారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్కం వేరు, వాదం వేరు. వాదం పెట్టుకోకూడదు, కానీ తర్కించడం అనేది వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారెవరైనా అడిగితే సమాధానం చెప్పడం వేరు. ఈ స్టెఫన్ అదే చేసేవాడు. ఇలా చేస్తున్నప్పుడు స్టెఫను చెప్పేటువంటి మాటలకి వారు ఎదురు చెప్పలేకపోయేవారట. ఎందుకంటే స్టెఫను ఏదో గొప్ప తెలివైనోడని కాదు. స్టెఫను ఎందుకని అలా మాట్లాడుతున్నాడంటే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషేతో కూడా దేవుడు అన్నాడు. మోషే అన్నాడు, ప్రభువా నాకు నత్తి, నేను మాట్లాడలేను. ఫరో రాజు దగ్గరికి వెళ్తే గడగడలాడిపోవాలా, నేను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాను అంటే ఆ దేవాది దేవుడు తన యొక్క సోదరుని తనకి ఒక సహాయకుడిగా ఇచ్చి మోషేని దేవుని ఆత్మతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మార్లు నేను మాట్లాడలేనని అన్నా కానీ అనేక మార్లు జన సమూహంలో ఎదుట మాట్లాడింది మోషేనే. హల్లెలూయా. ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతామో అప్పుడు మనం మాట్లాడేటువంటి మాటను బట్టి దేవాది దేవుడు కృప చూపిస్తాడు. దేవుని మనం సహజంగా తెలివైన వాళ్ళం కాదు. మీ ముందు నిలబడి ఉన్నటువంటి పాస్టర్ గఫూర్ అస్సలు తెలివైనవాడు కాదు, కానీ వాక్యం చెప్పగలుగుతున్నాడంటే కేవలం పరిశుద్ధాత్మ వల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ ప్రేరేపించకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నా నోట దేవుని యొక్క మాట ఉంచకపోతే నేను ఏ మాత్రం మాట్లాడలేనని సంఘము ముందు ఒప్పుకుంటూ దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం మాట లేదా మనం ఏ సమయానికి ఎలా మాట్లాడాలో ప్రభు యొక్క ఆత్మ చేత మనం మాట్లాడేటట్టుగా ప్రభు కనికరం చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు అనుకుంటాం, ప్రభు పలానా చోటుకి వెళ్తున్నాం, అక్కడ ఏం మాట్లాడాలో మాకు తెలియదు ప్రభు, మాకు సహాయం చెయ్యి అని అంటాం కదండి. ఆ విధంగా ప్రభు కృప చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దోషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషుల్ని కుదుర్చుకుని అని చెప్పి వ్రాయబడింది. ఏం జరిగిందో ఇలా వినండి. స్టెఫను దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, తర్కిస్తున్నాడు. అప్పుడు ప్రజలందరూ ఈ స్టెఫను చెప్పిన దానికి ఎదురు చెప్పలేకపోతున్నారు. అప్పుడు స్టెఫను ఓడించాలంటే ఏం చేయాలి, స్టెఫన్ నోరు ముగించాలంటే ఏం చేయాలని ఆలోచించుకుని కొంతమందిని డబ్బిచ్చి కుదుర్చుకున్నారు. ఎందుకని?
స్టెఫను మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి. ఎలాంటి అబద్ధ సాక్ష్యం? స్టెఫన్ అండి ప్రసంగం చేస్తా దేవుణ్ణి దూషించాడండి. స్టెఫన్ అండి ప్రసంగం చేస్తా మోషేని దూషించాడండి అని ఎప్పుడైతే యూదులకి చెప్పారో యూదులకి మహాకోపం వస్తుంది. అందుకని అబద్ధ సాక్షుల్ని కుదుర్చుకుని అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. చూడండి 11వ వచనం మరలా చదవండి. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకుని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి, రేపి అంటే వాళ్ళని రెచ్చగొట్టి, అక్కడ ఉండేటువంటి పెద్దలందరినీ రెచ్చగొట్టి, ఎవరి మీద రెచ్చగొట్టి చెప్పండి? దేవుని యొక్క దాసుడైనటువంటి యొక్క స్టెఫన్ మీద రెచ్చగొట్టి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏం చేశారో చూడండి, చదవండి. అప్పుడు అతన్ని పట్టుకుని మహాసభ ఎద్దుకు తీసుకుని పోయి అబద్ధ సాక్షులను నిలువబెట్టేది. వారు ఈ మనుష్యుడెప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రములకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి అని అన్నారు. వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పారు. యేసు అనేవాడు వచ్చి మన ఆచారాలన్నీ పాడు చేసేస్తున్నాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పారు ఈ యొక్క స్టెఫన్ మీద. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఎప్పుడైతే ఆ సభలో స్టెఫన్ నిలబెట్టి స్టెఫన్ మీద ఆరోపణ చేస్తున్నారో స్టెఫన్ ముఖమట దేవదూత ముఖం వలె మారిపోయిందట. ఈవెన్ నేను కూడా కంట్రోల్ చేసుకోలేను. నన్ను ఎవరినైనా అన్నారనుకోండి సహజంగానే ముఖ కవళికలు మారిపోతాయి కదండి. స్టెఫనులో ఉన్న గొప్పతనం ఏంటంటే స్టెఫనుని అంటున్నప్పటికీ, స్టెఫను మీద ఆరోపణ చేస్తున్నప్పటికీ, లేని అబద్ధ సాక్ష్యాన్ని చెప్తున్నప్పటికీ స్టెఫను యొక్క ముఖం దేవదూత ముఖంలో వారికి కనిపించింది. అంటే ఎంత నిర్మలుడైన మనస్తత్వం చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భయంకరమైన ఆరోపణ స్టెఫను మీద వచ్చిన స్టెఫను కృంగిపోలేదు. మహానందంతో పరిశుద్ధాత్మ వెలుగుతో దేవదూత ముఖం వలె కనిపిస్తుందంటే ఎంత ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడో చూడండి. ఎన్ని విషయాలు చెప్పినప్పుడు స్టెఫను కోసం చెప్పండి. ఒకటి, స్టెఫను విశ్వాసంతో నింపబడ్డాడు. రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మూడవదిగా స్టెఫను కృపచేత నింపబడ్డాడు. నాలుగవదిగా బలము చేత నింపబడ్డాడు. ఈ 4 విషయాలతో పాటుగా స్టెఫను తర్కించేటువంటి అలవాటు ఉన్నవాడు. అంటే లోపల ఒక ఫైర్ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఫైర్, ఆ తర్కించేటువంటి అలవాటు ఉంది. ఆ తర్కించేటువంటి ఆ పనిలో ఉండగా అబద్ధ సాక్షులు వచ్చి నింద మోపినా కానీ తన ముఖం పరిశుద్ధాత్మతో నింపబడి దేవదూత ముఖం వంటి ముఖంగా కనిపించేదిగా మంచి నిర్మలమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే 7వ అధ్యాయము. ఇదే 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఇప్పుడు. ప్రధాన యాజకుడి మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా. ఏమనాలి అక్కడ? పైన ఏం చేశారు వీళ్ళంతా కలిసి? అబద్ధ సాక్ష్యం చెప్తే ఇంకా దానికి శిక్ష ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేయాలి. రాళ్లతో కొట్టి చంపేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ అన్నాడు. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారంలో కాపురం ఉండక మునుపు అనే దగ్గర నుంచి ప్రసంగం ప్రారంభించాడు. ఈ అధ్యాయం అంతా అద్భుతమైన ప్రసంగం చేశాడు. దేవునికి పెద్ద ప్రసంగం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై
అత్యంత అద్భుతమైనటువంటి సాక్షిగా నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు నేను మాట చెప్తున్నాను, సాక్ష్యం చెప్పడానికి ఎక్కడైనా అవకాశం వస్తే మీరు మానొద్దు. దేవునికి స్తోత్రం. ఏదో విధంగా అక్కడ 5 నిమిషాలైనా సాక్ష్యం చెప్పండి. దేవునికి స్తోత్రం. స్టెఫన్ అదే చేశాడు. 7వ అధ్యాయం అంతా కూడా అద్భుతమైనటువంటి మాటలు. ఈ ప్రసంగం అద్భుతమైనటువంటి ప్రసంగం, చాలా లోతైనటువంటి ప్రసంగం. ఈ ప్రసంగం అంతా విశదీకరించడానికి అవకాశం లేదు. కానీ నేనేమంటున్నానంటే, స్టెఫను ఒక గొప్ప ప్రసంగాన్ని అయితే చేశాడు, గొప్ప సాక్ష్యాన్ని అయితే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్కించడమే కాదు, బోధించడం కూడా, అంటే సాక్ష్యం ఇవ్వడం కూడా చేశాడు స్టెఫను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ విధంగా స్టెఫను అద్భుతమైనటువంటి ప్రసంగం చేస్తుంటే చివరికి ఏం జరిగిందో తెలుసా? స్టెఫన్ యొక్క జీవితంలో 7వ అధ్యాయం చూస్తే 54వ వచనం నుంచి చదువుదాం. వారి మాటలు విని, ఏ మాటలు? ప్రసంగం అంతా విన్నారు. విన్న తర్వాత వాళ్ళకి కోపం వచ్చేసిందంట. ఎవరికి? అక్కడున్న జనులందరికీ కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికారట. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పారు. వాళ్ళంతా కోప్పడిపోతుంటే ప్రసంగం చివరిలో ఇలా చెప్తున్నాడు, అదిగో ఆకాశం తెరవబడింది, ఆ యొక్క మహామహిమలో దేవుడు కనిపిస్తున్నాడు, దేవుడు కుడిపార్శ్వమున నేను ఎవరి గురించి అయితే ప్రకటిస్తున్నా యేసు కనిపిస్తున్నాడు అని చెప్పాడు. యేసును అసలు ఒప్పుకోలేదు కదా అక్కడ వాళ్ళు. ఆ మాటలు చెప్పేసరికి అక్కడ ఏం జరిగిందో చూడండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని, ఎందుకు చెవులు మూసుకున్నారు? అయ్యయ్యో, మేము వినకూడని మాటలు వింటున్నాం అన్నట్టుగా చెవులు మూసుకున్నారు. ఈరోజు సువార్త చాలా మందికి అర్థం కావడం లేదు. సువార్త వలన పరిశుద్ధాత్మ దేవుడు మరణ పర్యంతము మన ఆత్మని దేవుని రాజ్యంలో చేర్చుకుంటాడనే వార్త సమాజంలో చాలా మందికి అర్థం కావడం లేదు. చెవులు మూసుకుంటున్నారు, వద్దంటున్నారు, అక్కర్లేదంటున్నారు, మాకు కాదంటున్నాడు, మా దేవుడు కాదు అని అంటున్నారు. కానీ స్టెఫను చెప్తున్నాడు, అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళబట్టి, అంటే అతన్ని పరిగెట్టించారు. అక్కడ సీన్ చూడండి, స్టెఫన్ని పరిగెడుతున్నారనమాట. సమాజం అక్కడ ఉండేటువంటి ఆ ప్రసంగం చేసిన చోటు నుంచి పట్టణం వెలుపలికి వెళ్ళగొట్టేశారట. ఇలా మెడట్టి ఇంటి వాడు ఒకడు, తోసేసేవాడు ఒకడు, మొత్తం మీద ఊరి అవతలకి తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు పట్టణం వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. మొట్టమొదటి హతసాక్షి బైబిల్ గ్రంథంలో, చరిత్రలో స్టెఫనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం తెలుసా? మామూలుగా అన్నీ బాగుండి విశ్వాసంతో వెళ్ళిన వాళ్ళకి ఒక స్థాయి ఉంటుంది, హతసాక్షులుగా ఉన్న వారికి ఒక స్థాయి ఉంటుంది. కొంతమంది హతసాక్షులు రంపములతో కోయబడ్డారట. రంపంతో సగం కోసి యేసుప్రభు నమ్మడం మానేస్తావా? ఇంకా మిగతా సగం కోస్తాం మానేస్తాం? లేదు, నా ప్రభు గొప్ప దేవుడని రంపాలతో కోయబడుతూ కూడా ప్రభును ప్రకటించారు. దేవునికి స్తోత్రం. రాళ్ళతో కొట్టబడతా. ఇంకో విషయం తెలుసా? ఎలకలో ఒక చిన్న డబ్బాలో వేసేసి, ఆ డబ్బాలో ఈ మనిషిని వేసేస్తే ఎలకలు
ఒక్కొక్కటి కొరుక్కుని తింటుంటే ఆ కొరుక్కుని తిని ఎలకలు కొరుక్కోవడం ద్వారా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా సంఘం ఇప్పటి వరకు వచ్చిందో తెలుసా? అలాంటి కష్టాలు ఏమైనా మన ముందున్నాయా? లేకపోయినా ప్రభువుని అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడకపోవడం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కరూ నా క్రీస్తు ప్రభువుని ప్రాణంగా ఎంచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చంపబడ్డారు. ఒక మాట వినండి, రాళ్లతో చంపిరి అనే చిన్న మాట చదువుకున్నాం. ఒకవేళ ఒక రాయి వచ్చి ఈ కన్ను దగ్గర తగిలిందనుకోండి, ఈ లోపలనే గోప మీద తగిలిందనుకోండి, ఈ లోపలనే నవరగంత మీద తగిలిందనుకోండి, ఈ లోపలనే ఈ డిప్ప మీద తగిలిందనుకోండి, ఈ శిరస్సు మీద తగిలిందనుకోండి, గుండెల మీద తగిలిందనుకోండి, ఒక్కొక్క రాయి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క క్షణం మనిషిని బాధిస్తుంటే ఆ పరిస్థితుల మధ్యలో, ఆ యొక్క బాధ మధ్యలో, ఆ యొక్క రాళ్ల దెబ్బల మధ్యలో స్టెఫెన్ ఎవరని చూస్తున్నారో తెలుసా? మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఏకముగా రాళ్ళు రువి చంపిరి, సాక్షులు సౌలు అను ఒక యవ్వని పాదముల యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. సౌలు అనేటువంటి ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. ఆ యవ్వనస్తుడు ఎలాంటివాడో తెలుసా? రే, అక్కడ ఎవరన్నా ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళందరినీ బయటికి లాగేంట్రా, బయటికి లాగేసి కొట్టేసేవాడు. ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసేవాడు. అలాంటి అతను పేరేంటి? సౌలు. అతని పాదాల దగ్గరికి తీసుకొచ్చి పడేశారు ఈ స్టెఫన్ని. ఆ స్టెఫన్ని పట్టుకొచ్చి ఈ సౌలు అనిపెట్టినటువంటి అతి క్రూరుడుగా ఉన్నటువంటి ఆ సౌలు దగ్గర పడేస్తే, ఇప్పుడు చూడండి, సౌలు అని ఒక యవ్వన పాదముల యొద్ద అతని వస్త్రములు పెట్టారు. ప్రభువును కూర్చు మర్ర పెట్టొచ్చు, యేసు ప్రభువా. అప్పుడట ఆ స్టెఫెన్ ప్రార్థన చేస్తున్నాడట. ఆ సౌలు అనబడిన క్రూరుని ముందు ప్రార్థన చేస్తున్నాడట. ఆ సౌలు ఎవరో కూడా చెప్తాను. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడట ఈ స్టెఫెన్. ఏమన్నా తెలుసా? యేసు ప్రభువా. మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేస్తారా? యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెన్ పలుకుచుండగా, ఆ చనిపోయే క్షణంలో రాళ్లతో చంపిరు కదా, ఆ క్షణంలో జరిగిన సంఘటన, ఆ చివరి క్షణాల్లో జరిగిన సంఘటన ఎలా ఉందో ఇక్కడ వివరిస్తున్నాడు. ఆ సౌలు పాదాల ముందు పడి ఉండగా ఆ స్టెఫెన్ అంటున్నాడు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఆ మాట అంటూ ఉండగా ఇంకా రాళ్లతో కొడుతున్నారట. అతడు మోకాళ్ళలోని, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ మాట అదిరిపోతుందండి. రాళ్లతో కొడుతుంటే మోకాళ్ళు వేసాడండి స్టెఫెన్. రాళ్లతో కొడుతుంటే మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు కనుక వేస్తే, మోకాళ్ళ ప్రార్థన కనుక చేస్తే పరలోకం తెరవబడుతుంది, పరలోకం తెరవబడుతుంది, పరలోకం తెరవబడుతుంది. హల్లెలూయా. స్టెఫెను పలుకుతుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతని మోకాళ్ళలోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను. ఏం ప్రార్థన అండి! నన్ను నా మీద రాళ్ళు వేస్తున్నటువంటి వీళ్ళ మీద పాపం మోపకు ప్రభువా అని పలికెను. ఈ మాట పలికి నిద్రించెను, అంటే మరణించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు అంటే అతను చచ్చిపోడు, ఎస్ బాగా చచ్చాడు అని అన్నాడు. ఈ సౌలే పౌలుగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టెఫెను ప్రసంగం చేస్తే ఎవరన్నా మారారా? ఎవరు మారలేదు. స్టెఫెను విశ్వాసంతో నిండుకున్నా, స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకున్నా, స్టెఫెను కృపతో నిండుకున్నా, స్టెఫెను బలముతో నిండుకున్నా, స్టెఫెనుకు తర్కించే అలవాటున్నా, స్టెఫెను యొక్క ముఖం దేవదూత ముఖం వలె కనిపించే నిర్మలమైన మనస్సు కలిగి ఉన్నా, స్టెఫెను గొప్ప ప్రసంగం చేసినా ఎవ్వరూ మారలేదు.
మోకాళ్ళేసి తన ప్రాణం అప్పగిస్తాడు. కానీ దేవుడు మాత్రం ఆ యొక్క శ్రమకి, ఆ యొక్క చేసినటువంటి ఆ కష్టానికి ప్రతిఫలం ఇవ్వకుండా మారలేదు. సౌలు అనబడినటువంటి వ్యక్తి ఆ పరిస్థితిని చూసి ఆ తరువాత పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు పౌలే కనుక మనకి లేకపోతే రోమీలకి రాసినటువంటి పత్రికల దగ్గర నుంచి పత్రికలన్నీ ఉండేయే కాదు, అవునా? పౌలు క్రొత్త నిబంధనలో గొప్ప భక్తుడు. పాత నిబంధన గ్రంథంలో మోషే ఎలాంటి భక్తుడు, క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు ఎలాంటి భక్తుడు. పౌలును మార్చింది ఎవరో చెప్పండి? స్టెఫెన్. మీకు అనుకోవచ్చు మా వల్ల ఏ కార్యాలు జరగడం లేదని. లేదు, మన వలన ఒక్కరు మారినా ఒక్కరి ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్టెఫెను ముందు 1000 మంది మారలేదండి. స్టెఫెను ప్రసంగం చూసి 100 మంది ఏం మారలేదండి. స్టెఫెను ఆ యొక్క మరణాన్ని చూసి ఒకే ఒక్కడు క్రూరుడు మారాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. చరిత్ర మారిపోయింది. సంఘానికి గొప్ప ఎసెట్గా, గొప్ప సాధనంగా మారిపోయాడు పౌలు అద్భుతమైన కార్యాలు చేశాడు, అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశాడు. అసలు పౌలు నడుస్తుంటేనే అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఈరోజు దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో నేను మీ ముందు చెప్తున్నాను, స్టెఫెనుని మనకు ప్రభువు చూపించాడు. ఈరోజు మన విశ్వాసంతో నిండుకుందాం, ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడదాం, ఇంకా కృపచేత నింపబడదాం, దేవుని యొక్క బలము చేత నింపబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని తర్కించడానికి జ్ఞానంగా, కొట్లాటికి వెళ్ళినట్టు కాదు, తర్కించడానికి, సమయం వచ్చినప్పుడు తర్కించడానికి ఇష్టపడదాం, ప్రక్క వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడదాం. అంతేకాదు జ్ఞానముతో పరిశుద్ధాత్మతో నింపబడి ఆ మాటలు మాట్లాడదాం, లేకపోతే అసలు కలపొద్దు. వాక్యం కూడా ఉంది, పందుల ముందు చెప్పండి పూర్తి చేయండి అన్నమాట. పందుల ముందు ముత్యాలు చల్లకూడదట. మనం ఎక్కడైతే వాక్యం చెప్పకూడదో అక్కడ చెప్పకూడదు. ఎక్కడైతే వాక్యం చెప్పిన ఉపయోగం లేదనుకుంటామో అక్కడ చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు ఒక్కోసారి. ఒకవేళ నువ్వు బస్సులో వెళ్తున్నావు అనుకోండి, నీ పక్కడికి నీకు సాక్ష్యం చెప్పొచ్చు కదా రకంగా అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నువ్వు మాట్లాడవచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆత్మ ద్వారా మనం మాట్లాడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా స్టెఫెను ప్రసంగం చేశాడు, ప్రాణాలు అర్పించాడు, మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. అసలు క్రొత్త నిబంధనకే గొప్ప భక్తుని తీసుకొచ్చి మనకు అప్పగిచ్చాడు స్టెఫెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు స్టెఫెను చూస్తున్న నీవు నేను, ప్రభువా నాకు అంతటి విశ్వాసమే. నాకు స్టెఫెనుకు వచ్చిన ఆ కష్టాలు ఏమీ లేవు. ఇప్పుడు మనల్ని ఎవరు రాళ్ళతో పడతారండి? మన దేశంలో అద్భుతమైనటువంటి రాజ్యాంగం మనకు ఉంది. ఒకవేళ ఎవరన్నా మనల్ని ప్రార్థన పెట్టుకోవద్దు, మీటింగ్ పెట్టుకోవద్దు అనన్నా మనం హక్కులు రాజ్యాంగం ద్వారా పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దేవుడు ఆశీర్వదించును గాక వీరందరూ. ఆమేన్, హల్లెలూయా. మనకింత అవకాశం ప్రభు ఇస్తే మనం ప్రభుకి ఇంకెంత నమ్మకంగా ఉండాలి, ఇంకెంత బలమైనటువంటి కార్యాలు ప్రభుతో చేయాలి, ప్రభు కొరకు చేయాలి. మనం ప్రార్థన చేద్దామా? నిజమే ప్రభువా, ఈరోజు నాకు సహాయం చేస్తా, నీకు వందనాలని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. రొట్టె ద్రాక్షరసం బల్లారాధన కార్యక్రమంలో పాల్పొందుదాం. స్తోత్రం తండ్రి, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.